ఒక ఇష్యూ వచ్చింది. భోగాపురం విలేజ్, దుప్తూరు విలేజ్ లిమిట్స్లో భోగాపురం కూడా విలేజ్ ల్యాండ్ వచ్చి దుప్తూరు విలేజ్ ల్యాండ్ రెవెన్యూలో ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూలో ఎవరికి పడితే ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది రాస్తున్నారు. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే, నాకు సంబంధం ఏంటి, మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు, నేను నార్మల్గా అయితే సరే ఏదో ఒకటి మాట్లాడుకొని నేను వదిలేస్తాను. డిప్యూటీ సీఎం గారు వాళ్ళ గురించి కూడా మాట్లాడితే మా డిప్యూటీ సీఎం గారి గురించి మా పేషెంట్ల గురించి మాట్లాడితే నేను క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీ ముందుకు వచ్చా. ఈ ఇష్యూ 1970 ఇష్యూ, అప్పుడు నేను పుట్టలేదు. 1953లో ఫస్ట్ కొనుక్కున్నది 1970 ఇష్యూ, అప్పుడు నేను పుట్టలేదు. 2024 వరకు నేను ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు వితౌట్ ఎమ్మెల్యేగా నేను పనిచేశాను. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా చేశాను, జనసేనగా చేశాను. ఏ రోజు కూడా ఈ ఇష్యూ ఉన్నా కూడా నేను ఏ రోజు అందులో ఇన్వాల్వ్ అవ్వలే. అలాగే అదే దీంట్లో కాదు, ఏ ల్యాండ్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వలే. కనీసం ల్యాండ్ బిజినెస్ కూడా నేను చేయలేదు. అచ్యుతాపురం మీకు తెలుసు, ఎక్కడెక్కడో రాష్ట్రం నుంచి దేశం నుంచి అందరూ కూడా అచ్యుతాపురంలో ఇన్వెస్ట్ చేసి అచ్యుతాపురంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆ రోజు కూడా నేను ఎక్కడ కూడా ఒక్కటే ఎక్కడ వ్యాపారం చేయలేదు. 2024 ఎమ్మెల్యే అయిన తర్వాత నా బాధ్యత ప్రజల ముందుకెళ్ళి ప్రజలు ఇచ్చిన అప్లికేషన్ని నేను యాజ్ ఏ ప్రజల ప్రతినిధిగా కన్సర్న్ ఆఫీసర్లకి పంపించాల్సిన బాధ్యత నాది. అందులో నేను మొదటి ప్లేస్లో ఉన్నాను. ఫస్ట్ ప్లేస్ ఇన్ అనకాపల్లి ఫ్రమ్ ద డే 1. సీఎం గారు కంపల్సరీ చేసింది 6 నెలల నుంచి, కానీ 6 నెలల కన్నా ముందు కూడా నేను చేశాను. ఎందుకంటే మేము అధికారంలో లేనప్పుడు జనవాణి అనే కార్యక్రమం ప్రతి దగ్గర పెట్టిన తర్వాత ప్రజలకి మాకున్న కనెక్షను నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకి ముందుకెళ్ళాలంటే జనవాణి అనే కార్యక్రమం చాలా పవర్ఫుల్ అని చెప్పి నేను జనవాణి కంటిన్యూస్గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా కంటిన్యూస్గా నేను ప్రతి వారం పెట్టుకుంటూ వచ్చా. అది నా బాధ్యత. ప్రజలు ఉన్న సమస్యల్ని కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళి యాజ్ పర్ రూల్ ప్రకారంగా చేయాలని. ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చేసరికి దీని మీద ఏదేదో మాట్లాడుతున్నారు. 55 సంవత్సరాల క్రితం నుంచి ఇది జరుగుతూ ఉంది. 73 సంవత్సరాల క్రితం దీన్ని కొనుక్కున్నారు. 55 సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ జరుగుతూ ఉంది. ఈ ఇష్యూ యలమంచిలి కోర్టులో ఉంది. కోర్టులోంచి హైకోర్టుకి వెళ్ళింది, విశాఖపట్నం కోర్టులో వెళ్ళింది, అలాగే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇన్ని కోర్టులు తేల్చలేంది నేను ఒక్కడిని ఎలా తేల్చేస్తాను? అందులో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాయడం అది కరెక్ట్ కాదు కదా, పద్ధతి కాదు కదా. రోజు పొద్దున్న లేచి సాయంత్రం వరకు కష్టపడి జెన్యూన్గా మనం మాట్లాడుతుంటే, ఒక ఆడపిల్ల అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఒక మగవాడు అంటే డబ్బులు తీసుకొని అన్నాం, ఇది ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్గా మేము లీగల్గా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మేము కూడా మా లాయర్లతో మాట్లాడుతున్నాం. ఏకంగా డిప్యూటీ సీఎం గారిని మాట్లాడడం, సాక్షి పేపర్లో సాక్షి టీవీలో రాయడం, అసలు డిప్యూటీ సీఎం గారికి పనేంటి ఇందులో? డిప్యూటీ సీఎం గారు అన్నా నేనైనా ఆయన మీకు తెలుసలేదు, డైలీ జనవాణి ఉంటుంది అక్కడ. అందులో ఈ 16 నెలల్లో 4 సార్లు 2 రోజులు వెళ్ళాను నేను, అక్కడే కూర్చున్నా. ఆ జనవానికి ఎవరైతే మాకు స్టేట్ వైడ్గా వస్తారో వాళ్ళందరివి కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. మాదే బాధ్యత. ఎమ్మెల్యే 2 రోజులకు ఒకరు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏవైతే వస్తాయో అవి మాకు తెలీదు. కానీ మేమేంటంటే అప్లికేషను ఇచ్చిన తర్వాత కన్సర్న్ ఆఫీసర్ దగ్గరకు పంపిస్తాం, మా బ్యాక్ ఎండ్ ఆఫీస్ పంపిస్తుంది. వాళ్ళకి మేము ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకుంటాం. సార్ ఎంతవరకు వచ్చింది, ఏమొచ్చింది, ఏంటి సార్, ఎక్కడ ఆగిపోయింది, ఆగిపోతే మీరు యాజ్ పర్ రూల్ ప్రకారం ఎలా వెళ్ళండి సార్, కొంచెం చూడండి సార్ అని చెప్తాం మేము. అది బ్లైండ్ అంతే. ఇంకా ఆ ఊరేంటో మాకు తెలీదు, వాళ్ళు ఎవరో మాకు తెలీదు, మేము వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు తెలీదు. అయినా కూడా మేము గుడ్డిగా మేము యాజ్ పర్ రూల్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్, వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్లు, వాటితో పాటు కన్సర్న్ అధికారికి ఫార్వర్డ్ చేస్తాం. అందులో ఎవరిది కరెక్టో ఎవరిది కరెక్ట్ కాదో
ఈ పర్టికులర్ ఇష్యూలో ఎవరిది కరెక్టో ఎవరిది కరెక్ట్ కాదో సుప్రీంకోర్టే సరిగ్గా తేల్చలేకపోతుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఆయన ఎవడో వచ్చి పేపర్లో విజయ్ కుమార్ అనే ఎమ్మెల్యే అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏంటి అగ్రిమెంట్? 50 సంవత్సరాల నుంచి తేలలేంది, సుప్రీంకోర్టు హైకోర్టులు తేల్చలేంది సుందర్ విజయ్ కుమార్ తేల్చేస్తాడా? అలా కాకుండా పిఏ సురేష్, అసలు మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర సురేష్ అనే పిఏ కానీ, పేసీలో సురేష్ అనే వ్యక్తి కానీ ఇవిడు లేడు. సురేష్ అనే వ్యక్తి మాట్లాడాడు. సురేష్ అనే వ్యక్తి అసలు ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థం కాల. మాకు 100% ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరూ కలిశారు, అయినా కూడా ఎమ్మెల్యే ఆపాడు అని అంటే నాకు 100% మూడో వ్యక్తి దగ్గర నుంచి పీజీఆర్ఎస్ వచ్చింది నా దగ్గరికి. అరే హోల్డ్ చేసుకోండి అని చెప్పాం. ఇక్కడ ₹1 ఎక్కడ కూడా బిజినెస్ జరగలే ఈ పర్టికులర్ ఇష్యూలో. 2, ఆ పర్టికులర్ ల్యాండ్లో డిస్ప్యూట్ రిజిస్టర్ అని ఉంటుంది. ఆ డిస్ప్యూట్ రిజిస్టర్లో హోల్డ్ పెట్టి రెడ్ మార్క్ పెట్టుంది డే 1 నుంచి. నాకు ప్రాబ్లం ఏమవుతుందంటే, నాకున్న ప్రాబ్లం ఏంటంటే, నాకున్న కాన్స్టిట్యున్సీ మొత్తంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు విపరీతంగా కొట్టుకున్నారు. ఈలోకి 100 మంది, ఆలోకి 100 మంది. నేను వచ్చిన తర్వాత ఒకడు వెళ్తాడు మొక్కలేస్తాడు, ఒకడు వెళ్తాడు వస్తాడు. నేనైతే క్లియర్గా చెప్పా, లా అండ్ ఆర్డర్ నాది. లా అండ్ ఆర్డర్ని మీరు డిస్టర్బ్ చేస్తే నేను ఉరుకునే ప్రసక్తి లేదు. అది నేను పోలీసు వాళ్ళకి చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడానికి వీరలేదు. అది నా బాధ్యత. లా అండ్ ఆర్డర్ ఎలా పడితే అలా కొట్టుకుంటుంటే ఎలా చేస్తాం? దానికి ఇన్వాల్వ్ అయ్యారంటే ఇన్ని 69 ఇష్యూల్లో ఈ ఒక్క ఇష్యూలోనే మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే 69 ఇష్యూలు కాస్ట్లీ ఇష్యూలే. దానికి లేని దీనికి ఎందుకు వచ్చింది? లాజిక్ అర్థం చేసుకోవాలి. అందుకే మీకు ఏం చెప్తున్నామంటే, నాకు కానీ మా డిప్యూటీ సీఎం గారు పేసీకి కానీ కొంతమంది ముందుకెళ్ళి డిప్యూటీ సీఎం గారిని కూడా మాట్లాడుతున్నారు. అది నేను ఒకటే చెప్తున్నా, ఆయన రాజకీయంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇన్నేసరాల మీద ఆరోపణలు ఏదీ నిలబడలేదు. మా మీద కూడా ఏమీ నిలబడలేదు. ఊరికే టైంకి రోజు ఏదో ఒకటి పెట్టి వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టుకొని పోతున్నా అంటే మా డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కూడా లీగల్గా పరిశీలిస్తున్నాం. డెఫినెట్గా చర్య తీసుకుంటాం లీగల్గా. నేను కూడా నా దగ్గర నుంచి కూడా అడ్వకేట్లను కన్సల్ట్ చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే, ఇంత కష్టపడి మొన్న తుఫాన్ వచ్చింది, శారదా నది మొత్తం ఎక్కడ వర్షం పడినా మా రాంబిల్లి మీద వచ్చేస్తుంది వాటర్. 42 గంటలు కనీసం నిద్రపోలేదు. ఇది అందరికీ తెలుసు, అన్ని పేపర్లు తెలుసు, అందరికీ తెలుసు. ఎప్పుడూ లేనట్టు కాసు కూర్చున్నాను. అలాగా ఎక్కడికెక్కడ బస్తాలు వేసుకొని కూర్చున్నాను. అంత కష్టపడ్డాను. అరే మీకు ఎలా నోరు వస్తుంది అంటున్నాను నా మీద మాట్లాడడం. అరే నీకు మంచి నాయకులు ఎవడు మీకు అవసరం లేదా? ఒక కమిటెడ్గా ఈ దేశం కోసం మనం పనిచేస్తుంటే ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నా. 18 సంవత్సరాలు రోడ్డు అవ్వకపోతే రోడ్డు కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నాను. ఎన్నిసార్లు వెళ్ళాను, ఎంతమంది రైతులు మాట్లాడాను, ఎంతమందిని బతిమాలుకున్నాను. 2500 పైచీలక 10,000 ఎకరాల్లో 2500 ఎకరాలు అన్సాల్వ్డ్గా ఉండిపోయి ఇష్యూస్ ఉంటే అవి ఒక్కొక్కటి తీర్చాను. కొన్ని గ్రామాల R&Rకి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు పాత గవర్నమెంట్లు. అవన్నీ కూడా వాళ్ళకి త్రిశంకు స్వర్గం. అంటే ఒక గ్రామం షిఫ్ట్ చేసేస్తే అక్కడ మనం ఏమీ చెయ్యం, రోడ్లు వేయలేము, వాటర్ వేయలేము, డ్రైన్స్ కట్టలేము. అలాంటి పరిస్థితుల్లోని చిప్పాడ, ఉద్దపాలెం ఇలాంటి గ్రామాలు ఉంటే పాపం వాళ్ళు ఇల్లులు కూడా కట్టుకోవట్లా. ఎందుకంటే షిఫ్ట్ అయిపోతుంది కదా అని. దానికేమో రేకుల షెడ్ వేసుకుంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే పెట్టి కూర్చున్నారు. నేను వచ్చిన తర్వాత కూర్చోబెట్టి అన్నీ చేసుకొని మొత్తం పట్టాలు జెన్యూన్గా పట్టాలు ఇచ్చి వాళ్ళందరినీ షిఫ్ట్ చేశాను. అరే మేమేమో రోజు కష్టపడతా ఉంటే ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చి మాట్లాడారు. అలాగంటే ఎలా అండి ఇది? నాకు అర్థం కావట్లే. ఇద్దరి మధ్యన గొడవ, మూడోవాడు వచ్చాడు, మూడోవాడు వచ్చి మాట్లాడుతున్నాడు. అందులో ఉన్నాయి క్లియర్గా అన్నీని. ఒకటి కాదు ట్రాన్సాక్షన్ ఇందులో జరిగినాయి. నాకు మా పరిధి ఎంతవరకు అంటే ఏదన్నా అప్లికేషన్ ఇస్తే అది మేము పంపించడం వరకే మా పరిధి. దాని మీద ఎలా ఉండాలి, ఏం చేయాలనే దాని మీద వాళ్ళు చర్య తీసుకుంటారు కన్సర్న్ అధికారులు. సుప్రీంకోర్టులో ఇష్యూస్ ఉన్నప్పుడు, అది కూడా అత్యున్నతమైన కోర్టులోని ఇష్యూ ఉన్నప్పుడు
అధికారులు కూడా హోల్డ్ పెడతారు తప్పితే అధికారులు కూడా ముందుకెళ్ళరు. ఈ విషయంలో అదే జరిగింది. కోర్టు నుంచి ఆర్డర్ వస్తే ముందుకు కదులుతుంది, కానీ మాకు డబ్బులు ఇచ్చేస్తే మేము కోర్టుకు ఆపోజిట్గా ఎలా చేసేస్తామండి? సింపుల్ లాజిక్ అండి, బుర్ర ఉండాలి కదా, సింపుల్ లాజిక్, రాసినోడికన్నా అర్థం అవ్వాలి కదా. ఈ విషయం కొన్ని పేపర్లకి ఇదే జిల్లాలో పెరిగిన వాళ్ళు, ఇదే జిల్లాలో ఇది చేసిన వాళ్ళు కూడా రాస్తే ఎలా? కోర్టులో కేసు ఉంటే విజయ్ కుమార్ ఎలా చేసేస్తాడు? ఎవరో లేని ఒక సురేష్ని క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి అంటించేసి ఎలా చేసేస్తారు? ఇది ఎక్కడ న్యాయం? ఇది ధర్మమేనా? మీకు బాధ్యత లేదా? నేను అంటున్నాను, చేశామంటే మీరు పట్టుకోండి, వదిలే ప్రసక్తే లేదు. పట్టుకొని తాడు తీయండి. కానీ చెయ్యని దానికి మీరు ఆరోపణలు చేయడం వల్ల ఇది మేము పరిగెట్టి కష్టపడి ప్రజల కోసం కష్టపడుతున్నది మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నేనైతే మొండోడిని, నేను ఏది చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతాను. దానికే ఈరోజు రిజల్ట్ బ్రహ్మాండంగా మా యలమంచిలి నియోజకవర్గంలో ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎమ్యూనిటీసు, ఒక కేవీ స్కూలు, ఒక స్పోర్ట్స్ స్కూలు, ఒక నవోదయ, ఒక ఐటీ పార్కు, ఒక గూగుల్ డేటా సెంటరు, ఒక లారస్, ఒక ఎన్టీపీసీ, ఒక ఈఎస్ఐసి హాస్పిటల్, ఏ కావాలి చెప్పండి, ఎన్ని కావాలి చెప్పండి, ఒక హోటల్స్, ఇవన్నీ ఒక జట్టి. ఎన్ఏఓబి నేను వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నా, చైనా వాడు భారతదేశం చుట్టూ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీలంకలోని, పాకిస్తాన్లోని అన్నింటిలోనే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాడు. మన భారతదేశం చాలా కీలకమైన ఒక ఆల్టర్నేటివ్ బేస్ నేవల్ది పెడితే 15 సంవత్సరాలు అయింది, గోడ కట్టలేకపోతున్నాం. ప్రజలకి అలాగే వాటికి ఇద్దరికి మధ్యన మాట్లాడి ఈరోజు నా సైడు ఎంతైతే ఉందో అంత కూడా కట్టించా. ఇది నా దేశభక్తి, మీకు ఎందుకు కనబడట్లేదని అడుగుతున్నా. నేను మీ పిల్లని కదా? మీకోసం నేను కష్టపడట్లేదా? ఆ రోజు నేను ఆరోపణ చేశా ఇలా తప్పు జరుగుతుందని. ఆ రోజు రోడ్డు కోసం ముడుకుల మీద 4 గంటలు అచ్యుతాపురం జంక్షన్లో ధర్నా చేశా. ఈరోజు వచ్చిన వెంటనే రోడ్డు కడుతున్నానా లేదా? డబ్బులున్నాయా? లేకపోయినా కడుతున్నాను కదా. నేను అంటుంది నిజమైతే నాకు దయచేసి మీరందరూ చెప్తున్నా, నిజాలు బయటికి తీయండి, అప్పుడు చెప్పండి. అంతేగాని లేనప్పుడు ఊరికే వేగ్గా వేసేసి నన్ను జడిపించారు. నేనైతే జడను, కానీ నా వల్ల అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ఇందులో లేరు. అది ఎవడో సురేష్ అని పేరు పెట్టుకుంటారు, ఎవడెవడో మాట్లాడుతుంటారు. వీటి కోసం మాట్లాడొద్దు దయచేసి. డెఫినెట్గా మేము మాత్రం ఎందుకంటున్నానంటే మా నిజాయితీ మాకు ఉంటుంది. ఆ నిజాయితీ కోసం మేము డెఫినెట్గా చట్టం దీన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి ఒక దేశం కోసం పనిచేస్తున్న నాయకుల కోసం మీరు దయచేసి నిలబడండి. మీరేం పొగడొద్దు, కానీ కనీసం చూడండి. మా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి, మేము సరిదిద్దుకొని ముందుకెళ్తాం. కానీ అన్నెసరీగా మీరు అనుకున్న ఇప్పుడు వరకు మీరు చూస్తున్న అన్నీ మేము చేస్తున్నాం అనుకుని కలగనకండి. అనవసరంగా అబాస్పాలు అవుతారు, అనవసరంగా లీగల్ ఇష్యూలో వెళ్ళి ఇరుక్కుంటారు. మళ్ళీ జీవితం వేరే వేరే వేసినట్టు కాదు, జీవితంలో మళ్ళీ చాలా ఇబ్బందులు పడతారు.